హాయ్ గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్లో మనం ఇన్ఫెక్షన్స్ అండ్ పారాసైటిక్ ఏజెంట్స్ గురించి చాప్టర్ డిస్కస్ చేసుకుంటూ అందులో సెప్సిస్ గైడ్లైన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఇన్ఫెక్షన్స్ ఆర్గానిజమ్స్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. When a patient is diagnosed with an infection that is due to methylene resistant Staphylococcus aureus, that is MRSA, that infection has a combination code and that includes a casual organism. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే ఒక ఆర్గానిజం వల్ల వచ్చినట్లయితే, సో అప్పుడు మన ఇన్ఫెక్షన్ అండ్ ఆర్గానిజం రెండు కోడ్స్ని కూడా మనం కోడ్ చేయాల్సి ఉంటుంది కదా. అయితే దట్ ఇన్ఫెక్షన్ యాజ్ ఎ కాంబినేషన్ కోడ్ దట్ ఇంక్లూడ్స్ ఏ క్యాజువల్ ఆర్గానిజం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, కొన్ని రకాల కోడ్స్కి అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి సో క్యాజువల్ ఆర్గానిజం కూడా కాంబినేషన్ కోడ్గా కలిపేసి ఒకే కోడ్గా ఇవ్వబడి ఉంటుందన్నమాట. అంటే బోత్ ఇన్ఫెక్షన్ అండ్ క్యాజువల్ ఆర్గానిజమ్స్ రెండు కూడా ఒక కోడ్లోనే సూచింపబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి సెప్సిస్ కానీ నిమోనియా కానీ వచ్చింది అనుకోండి. సో ఈ సెప్సిస్ కానీ నిమోనియా కానీ రావడానికి మెయిన్ అండర్లయింగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఈ మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్ అయితే కనుక, సో అప్పుడు మనం ఎలా కోడ్ చేయాలి అంటే కోడ్ A41.02. అంటే సెప్సిస్ అనేది ఎంఆర్ఎస్ఏ ఆర్గానిజం వల్ల వచ్చినట్లయితే A41.02 కోడ్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో దీని కోడ్ మీనింగ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే సెప్సిస్ డ్యూ టు మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ కోడ్. అంటే ఇక్కడ చూసారా, సెప్సిస్కి అండ్ అలానే దాని యొక్క క్యాజువల్ ఆర్గానిజంకి సంబంధించిన కోడ్ అనేది ఒకే కోడ్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే నిమోనియా ఎగ్జాంపుల్ని కనుక తీసుకున్నట్లయితే నిమోనియా డ్యూ టు మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్, అంటే ఇక్కడ పేషెంట్కి నిమోనియా అనే ఒక ఇన్ఫెక్షన్ ఎంఆర్ఎస్సి అంటే మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే ఇన్ఫెక్షన్ కండిషన్ వల్ల వచ్చినట్లయితే, ఆర్గానిజం వల్ల వచ్చినట్లయితే, సో అప్పుడు మనం నార్మల్గా ఏం తీసుకుంటాము అంటే రెండింటికి కలిపి ఒక కాంబినేషన్ కోడ్ వస్తుంది అనుకున్నాం కదా, ఆ కోడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదే J15.212. సో ఇక్కడ J15.212 వచ్చేసి నిమోనియా డ్యూ టు, సో ఇక్కడ నిమోనియా డ్యూ టు ఆర్గానిజం మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్. సో ఈ విధంగా ఇన్ఫెక్షన్ని అండ్ అలానే ఏదైతే క్యాజువల్ ఆర్గానిజం ఉందో సో ఆ రెండింటిని కూడా ఒకే కోడ్లో డినోట్ చేయడం జరుగుతుంది. Do not assign B95.62 methylene resistant staphylococcus aureus infection as the disease of classified elsewhere as an additional code. సో మనం స్టార్టింగ్లో ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన క్యాజువల్ ఆర్గానిజం అనేది ఆ ఇన్ఫెక్షన్ కోడ్లో బండిల్ కాకపోతే, సో ఆ ఇన్ఫెక్షన్తో పాటు మనం అడిషనల్గా క్యాజువల్ ఆర్గానిజం కోడ్ని మనం మెన్షన్ చేయాలి అని చెప్పుకున్నాం కదా. సో అప్పుడు మనకి 2 కోడ్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ మీకు గుర్తుండే ఉంటుంది. సో యూటీఐ గురించి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నప్పుడు, సో అక్కడ మన స్ట్రెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ డ్యూ టు యూటీఐ అని చెప్పుకున్నప్పుడు యూటీఐ కోడ్ని మనం కోడ్ చేసాము. సో దాని తర్వాత ఆర్గానిజం కోడ్ని కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. అంటే అక్కడ మనం 2 కోడ్స్ని కోడ్ చేసాం. అయితే ఇక్కడ రెండు అంటే ఇన్ఫెక్షన్ అండ్ క్యాజువల్ ఆర్గానిజం కోడ్స్ రెండు కూడా ఒక కాంబినేషన్ కోడ్గా మనం డినోట్ చేస్తున్నాం కాబట్టి, సో అడిషనల్గా B95.62 అంటే మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్ కాసెస్ డిసీజ్ క్లాసిఫైడ్ ఎల్స్వేర్ అనే ఈ అడిషనల్ కోడ్ని సో ఈ కాంబినేషన్ కోడ్స్తో రిపోర్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్సిస్ అనేది ఎంఆర్ఎస్ఏ ఆర్గానిజం వల్ల వచ్చింది అనుకోండి. సో అప్పుడు మనం A41.02 కోడ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఆ A41.02 కోడ్కి అడిషనల్గా B95.62 కోడ్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే A41.02 కోడ్ మీనింగ్ ఏంటి, సెప్సిస్ డ్యూ టు మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్. సో ఇక్కడ సెప్సిస్ అనేది ఎంఆర్ఎస్ఏ వల్ల వచ్చింది అని చెప్పేసి వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అలానే ఎందుకు A41.02కి B95.62 రిపోర్ట్ చేయకూడదు అంటే B95.62 డెఫినేషన్ వచ్చేసి మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ ఈ ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్ ఆర్గానిజం కోసం ఇక్కడ B95.62 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ A41.02 సెప్సిస్ డ్యూ టు ఎంఆర్ఎస్ఏ కోడ్ అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ బండిల్ అయిపోయింది కాబట్టి, సో అడిషనల్గా B95.62 కోడ్ అనేది మనం రిపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉండదు. సో ఇలా కాంబినేషన్ వచ్చినట్లయితే ఆ కాంబినేషన్ కోడ్ని మాత్రమే తీసుకోవాలి తప్ప అప్పుడు B సిరీస్లో ఉన్న కోడ్స్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అయితే ఎప్పుడు ఈ B సిరీస్లో ఉన్న కోడ్స్ని రిపోర్ట్ చేస్తాము అంటే, సో ఏదైతే ఒక ఇన్ఫెక్షన్ పేషెంట్కి డయాగ్నోసిస్ అయ్యిందో సో ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యాజువల్ ఆర్గానిజం బండిల్ అయి లేకపోతే, ఆ ఇన్ఫెక్షన్స్ అనేది అండ్ అలానే ఆర్గానిజంకి కలిపి ఒక కోడ్ అనేది లేకపోతే కనుక అప్పుడు మాత్రమే B సిరీస్లో కోడ్ని అడిషనల్ కోడ్స్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కాంబినేషన్ కోడ్స్ వచ్చినట్లయితే సో రెండింటికి కలిపి ఒకే కోడ్ని మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
బికాస్ ద కాంబినేషన్ కోడ్ ఇంక్లూడ్స్ ద టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ ఎంఆర్ఎస్ఏ ఆర్గానిజం. సో ఎందుకు ఇలా కాంబినేషన్ తీసుకుంటున్నాము అంటే, సో ఈ కాంబినేషన్ కోడ్లో ఇన్ఫెక్షన్ అలానే ఆర్గానిజం యొక్క 2 కోడ్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఆ కాంబినేషన్ కోడ్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. Do not assign a code from subcategory Z16.11 a resistance to penicillin and additional diagnosis. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా. సో రెసిస్టెన్స్ టు ఇన్సులిన్ యాంటీబయాటిక్స్ అనేది వచ్చినప్పుడు సో రెసిస్టెంట్ అని మనకి మెన్షన్ చేసినట్లయితే Z16.11 కోడ్ అనేది మనం కోడ్ చేయాలి అని చెప్పేసి ఇన్ఫెక్షస్ అండ్ పారాసైటిక్ మనం ఫస్ట్ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో అయితే ఈ ఎంఆర్ఎస్ఏది మనం కోడ్ చేస్తున్నప్పుడు అంటే ఈ మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ కండిషన్స్ కోడ్ చేస్తున్నప్పుడు మాత్రం Z16.11 కోడ్ అనేది మనం కోడ్ చేయకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షస్ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పినా కూడా సో మనం కోడ్ చేయడానికి పాసిబుల్ అనేది ఉండదు ఈ కోడ్ని. ఎందుకు అంటే సో ఇక్కడ ఎంఆర్ఎస్ఏలోనే మెన్షన్ చేశారు కదా మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ అని చెప్పేసి. సో ఈ కోడ్ మీనింగ్లోనే మిథిసిలిన్ రెసిస్టెంట్ అని చెప్తున్నాడు కాబట్టి అంటే ఈ రెసిస్టెంట్ టు మెథిలిసిలిన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి సో మళ్ళీ మనం రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్స్ Z16.11 Z16.11 పెన్సిలిన్ కోడ్స్ అనేది మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో అందువల్ల సో ఈ ఎంఆర్ఎస్ఏ కోడ్స్తో Z16.11 కోడ్స్ని సపరేట్గా రిపోర్ట్ చేయకూడదు. When there is a documentation of a current infection like wound infection, stitch abscess and urinary tract infection due to MRSA, that infection does not have a combination code that includes casual organism. Assign the appropriate code, identify the organism. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే స్టిచ్ అప్సెస్ కానీ అలాంటి కండిషన్స్ ఎంఆర్ఎస్ఏ ఆర్గానిజం వల్ల వచ్చినట్లయితే అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కోడ్ అనేది ద ఇన్ఫెక్షన్ కోడ్ డస్ నాట్ హ్యావ్ ఏ కాంబినేషన్. అంటే ఆ ఇన్ఫెక్షన్ కోడ్లోనే క్యాజువల్ ఆర్గానిజం ఉండి కాంబినేషన్ కోడ్ కనుక రాకపోయినట్లయితే అసైన్ ద అప్రోప్రియేట్ కోడ్ టు ఐడెంటిఫై ద కండిషన్ అలాంగ్ విత్ B95.62. సో ఇప్పుడు కాంబినేషన్ కోడ్ అనేది రావట్లేదు కాబట్టి సో ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ కోడ్ని మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు B95.62 అంటే మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్ కోడ్ని కూడా మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ యూటీఐ ఉంది అనుకోండి. సో యూటీఐ విత్ ఎంఆర్ఎస్ఏ మనకి కాంబినేషన్ కోడ్ అనేది రాదు సెప్సిస్ కోడ్ లాగా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే N39.0 కోడ్ని కోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం B95.62 ఈ 2 కోడ్స్ని కూడా మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కాంబినేషన్ కోడ్ అనేది లేదు కాబట్టి. And do not assign a code from subcategory Z16.11 resistance to penicillin. సో ఈ సిరీస్ని మనం కోడ్ చేస్తున్నప్పుడు Z16.11 అంటే రెసిస్టెన్స్ టు పెన్సిలిన్ కోడ్ అనేది మనం కోడ్ చేయకూడదు. ఎందుకని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఎంఆర్ఎస్ఏ అంటేనే రెసిస్టెన్స్ కాబట్టి మనం ఆ కోడ్ని సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెథిసిలిన్ ససెప్టబుల్ స్టెఫైలోకోకస్ ఆరియస్ MSSA అండ్ MRSA మెథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ colonization. Colonization means that MSSA or MRSA is present on the body without necessarily causing illness. సో colonization అంటే ఏంటి అంటే సో ఈ MSSA ఆర్గానిజమ్స్ కానీ MRSA ఆర్గానిజమ్స్ కానీ మన బాడీలో ప్రజెంట్ అయి ఉంటాయి. సో అయితే అది అవసరం లేకుండానే మనకి ఇన్ఫెక్షన్స్ అండ్ ఇల్నెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. A positive MSSA colonization test might be documented by the provider. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిషియన్ ఈ MSSA టెస్ట్ చేస్తే కనుక సో ఒకవేళ అది పాజిటివ్ వచ్చినట్లయితే ప్రొవైడర్ దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. MRSA కాలనైజేషన్ టెస్ట్ అనేది సో పాజిటివ్ జరిగింది అని చెప్పేసి మనకి డాక్యుమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనం MRSA స్క్రీన్ పాజిటివ్ అని కూడా మనకి డాక్యుమెంట్ చేస్తారు. లేదంటే MRSA నాసల్ స్వాబ్ పాజిటివ్ అని డాక్యుమెంట్ చేస్తారు. అంటే ఆ టెస్ట్ని ఆర్డర్ చేసి సో ఆ టెస్ట్ యొక్క రిజల్ట్స్ని డాక్యుమెంట్ చేస్తారనమాట. ఒకవేళ అది నెగిటివ్ వచ్చినట్లయితే నెగిటివ్ అని డాక్యుమెంట్ చేస్తారు. అలా లేదు పాజిటివ్ అయితే కనుక MRSA స్క్రీన్ పాజిటివ్ అంటే MRSA టెస్ట్ కాలనైజేషన్ టెస్ట్ చేసాము సో అది రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. అండ్ అలానే నాసల్ స్వాబ్ పాజిటివ్ అంటే మనకి నాసల్ సంబంధించిన శాంపిల్ అనేది తీసుకుంటారు. దాన్ని టెస్ట్ చేసిన తర్వాత సో అందులో ఏమైనా ఆర్గానిజం వచ్చినట్లయితే అప్పుడు కూడా MRSA నాసల్ స్వాబ్ పాజిటివ్ అని ఫిజిషియన్ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఇలా కొలనైజేషన్ పాజిటివ్ అని కనుక ప్రొవైడర్ డాక్యుమెంట్ చేసినట్లయితే అప్పుడు మనం Z22.322 కోడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ కోడ్ మీనింగ్ ఏంటి అంటే క్యారియర్ ఆర్ సస్పెక్టెడ్ క్యారియర్ ఆఫ్ మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఫర్ ఎ పేషెంట్స్ డాక్యుమెంటెడ్ యాజ్ MRSA కాలనైజేషన్. సో ఎవరైతే MRSA కాలనైజేషన్ ఉంది అని చెప్పేసి ప్రొవైడర్ డాక్యుమెంట్ చేస్తారో సో అప్పుడు మనం Z22.322 కోడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే సస్పెక్టెడ్ క్యారియర్ ఆఫ్ మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ అంటే ఇతను ఒక క్యారియర్గా ఉన్నాడు అంటే ఇతని ద్వారా ఇన్ఫెక్షన్ అనేది వెళ్తోంది కాబట్టి సో మిథిలిన్ రెసిస్టెంట్ స్టెఫైలోకోకస్ ఆరియస్ ఇన్ఫెక్షన్ అనేది ఈ పేషెంట్లో ఉంది పాజిటివ్గా అయిందని చెప్పడం కోసం ఈ సిరీస్ కోడ్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది.
assign Z22.321 carrier suspected carrier for of methylene susceptible staphylococcus aureus. సో ఇందాక Z22.322 అనేది ఎంఆర్ఎస్ఏ గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ Z22.321 కోడ్ అనేది ఎంఎస్ఎస్ఏ కాలనైజేషన్కి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరికైనా పేషెంట్కి ఎంఎస్ఎస్ఏ కాలనైజేషన్ పాజిటివ్ అంటే కనుక సో అప్పుడు మనం Z22.321 కోడ్ అనేది కోడ్ చేయాల్సి ఉంటుంది. MRSA colonization and infection. So next మనం తెలుసుకోవాల్సింది MRSA colonization and infection. If a patient is documented as having both MRSA colonization and infection during the hospital admission, code Z22.322 carrier of suspected methylene resistant staphylococcus aureus and a code for MRSA infection and both may be assigned. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అడ్మిట్ అయిన టైంలో అతనికి ఎంఆర్ఎస్ఏ కాలనైజేషన్ ఉంది అండ్ అలానే కాలనైజేషన్ పాజిటివ్ అవ్వడంతో పాటుగా అతనికి ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్ కూడా ఉంది అని చెప్పేసి ప్రొవైడర్ డాక్యుమెంట్ చేశారు అనుకోండి హాస్పిటల్ అడ్మిషన్ టైంలో సో అప్పుడు మనం ఏ కోడ్ ఫ్రమ్ Z22.322 కోడ్ అంటే క్యారియర్ ఆర్ సస్పెక్టెడ్ క్యారియర్ ఆఫ్ ఎంఆర్ఎస్ఏ అన్న కోడ్ని అండ్ అలానే కోడ్ ఫర్ ఎంఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్ కోడ్ని రెండు కోడ్స్ని కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ కోడ్ వచ్చేసి మనకి బి సిరీస్లో వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ బి సిరీస్ కోడ్ని అండ్ అలానే జెడ్ సిరీస్ కోడ్స్ని రెండింటిని కూడా మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. సో హాస్పిటల్ అడ్మిషన్లో కనుక ఈ రెండు కండిషన్స్ ఉన్నట్లయితే. సో ఎంఆర్ఎస్ఏ అండ్ ఎంఎస్ఎస్ఏ కొలనైజేషన్స్ తర్వాత మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సిన గైడ్లైన్ ఏంటి అంటే జికా వైరస్ ఇన్ఫెక్షన్స్. సో జికా వైరస్ అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట. సో ఈ జికా వైరస్ అనేది ఎలా కోడ్ చేస్తాం, ఎలాంటి టైంలో కోడ్ చేస్తాం అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ కేసెస్. కోడ్ ఓన్లీ కన్ఫర్మ్డ్ డయాగ్నోసిస్ ఆఫ్ జికా వైరస్ ఈజ్ డాక్యుమెంటెడ్ బై ద ప్రొవైడర్. సో ఈ జికా వైరస్ కోడ్ అనేది ఎప్పుడు కోడ్ చేస్తాము అంటే సో దాని ప్రొవైడర్ క్లియర్గా కన్ఫర్మేషన్ చేయాలి, దాన్ని క్లియర్గా డాక్యుమెంట్ చేయాలి. సో జికా వైరస్ అనేది పేషెంట్కి ఉంది అని ప్రొవైడర్ డాక్యుమెంట్ చేస్తే మాత్రమే మనం కోడ్ చేయవలసి ఉంటుంది. Confirmation does not require a documentation of the type of the test performed by the physician, diagnostic statement and that the condition is confirmed is sufficient. సో ఇందాక మన హెచ్ఐవి గైడ్లైన్స్లో చెప్పుకున్నాం కదా. సో కన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మనకి ల్యాబ్ రిజల్ట్ కానీ లేదంటే ల్యాబ్ టెస్ట్ చేసినట్టు కానీ లేదంటే ప్యాథాలజీ రిపోర్ట్స్ కానీ లేదంటే బ్లడ్ కల్చర్స్ కానీ లేదంటే ఏవైతే ప్యాథాలజికల్ స్పెసిమెన్స్ ఉన్నాయో సో అవి ఏమి కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ప్రొవైడర్ మనకి చూపించాల్సిన అవసరం అయితే లేదు. సో జస్ట్ ప్రొవైడర్ ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. జికా వైరస్ పాజిటివ్ అని కానీ లేదంటే పేషెంట్కి జికా వైరస్ ఉంది అని చెప్పే ప్రొవైడర్ స్టేట్మెంట్ అనేది మనం జికా వైరస్ కోడ్ని తీసుకోవడానికి సరిపోతుంది. సో జికా వైరస్ని కోడ్ చేయాలి అంటే మనకి ఒక కోడ్ అనేది రీడ్ అవుతుంది. అది వచ్చేసి A92.5 జికా వైరస్ డిసీజ్. సో జికా వైరస్ అంటే కనుక A92.5 సిరీస్ కోడ్ని మనం కోడ్ చేయవలసి ఉంటుంది. If a provider documents suspected, possible or probable Zika virus and do not code A92.5, ప్రొవైడర్ కనుక సస్పెక్టెడ్ అని కానీ లేదంటే పాసిబుల్ అని కానీ probable అని కానీ మనకి చెప్పినట్లయితే సో అప్పుడు మనం కన్ఫర్మ్డ్ జికా వైరస్ కోడ్ A92.5 కోడ్ అనేది కోడ్ చేయకూడదు. సో ఇవి మనం స్టార్టింగ్ వీడియోస్లో చెప్పుకున్నాం కదా ICD-10 కన్వెన్షన్స్లో సస్పెక్టెడ్ అని కానీ probable కానీ ఇలా చెప్పినట్లయితే మనం ఆ కండిషన్ని కోడ్ చేయకూడదు. దానికి సంబంధించిన సిమ్టమ్స్ మాత్రమే మనం కోడ్ చేయాల్సి ఉంటుంది. Assign a codes explaining the reason for the encounter such as fever, rash or joint pain or Z22.821 contact with exposure to Zika virus. సో ప్రొవైడరు ఈ జికా వైరస్ని సస్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో సస్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఈ A92.5 అంటే జికా వైరస్ కోడ్ని మనం కోడ్ చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలాంటి కోడ్ని కోడ్ చేయాలి అంటే సో పేషెంట్ ఆ ఎన్కౌంటర్కి దేనివల్ల వచ్చాడు, ఆ విజిట్ అనేది దేనివల్ల వచ్చాడు అంటే ఫీవర్ వల్ల వచ్చారా లేదంటే ర్యాష్ వల్ల వచ్చారా లేదంటే జాయింట్ పెయిన్ రావడం వల్ల అతనికి జికా వైరస్ ఉంది అని చెప్పేసి అతని సిమ్టమ్స్ చూసి ప్రొవైడర్ సస్పెక్ట్ చేస్తున్నాడా అని ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఆ సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే పేషెంట్కి ఇంట్లో కానీ లేదంటే వేరే చోట వెళ్ళిన చోట ఎవరైనా ఈ జికా వైరస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్తో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల కానీ లేదంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కానీ ఒక వైరస్ అనేది ఇలా ఎక్స్పోజర్ అయినట్టయితే ఆ జికా వైరస్తో సో ఆ సస్పెక్షన్ వల్ల కూడా పేషెంట్ హాస్పిటల్కి వచ్చినట్లయితే సో అప్పుడు మాత్రం మన Z20.821 కోడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే కాంటాక్ట్ అండ్ సస్పెక్టెడ్ ఎక్స్పోజర్ టు జికా వైరస్ అంటే ఈ జికా వైరస్ ఉన్న పేషెంట్తో కానీ లేదంటే ఈ జికా వైరస్ డిసీజెస్తో కానీ ఇక్కడ పేషెంట్ అనే వ్యక్తి సో ఇక్కడ కాంటాక్ట్ అయినట్టు లేదంటే ఎక్స్పోజర్ అనేది జరిగింది కాబట్టి సో అలా డిసీజ్కి ఎక్స్పోజ్ అయితే కనుక సో ఇతనికి కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ జికా వైరస్ని సస్పెక్ట్ చేసి సో దానికి సంబంధించిన టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు పేషెంట్కి సిమ్టమ్స్ ఏమీ లేకపోయినా కూడా అతను కాంటాక్ట్ ఆర్ ఎక్స్పోజర్ జరిగినట్లయితే మనం అప్పుడు ఈ Z20.821 కోడ్ని మనం ప్రైమరీ డయాగ్నోసిస్ కింద తీసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
సో ఈ వీడియోతో మనం ICD-10 చాప్టర్ వైజ్లోని సర్టెన్ ఇన్ఫెక్షస్ అండ్ పారాసైటిక్ డిసీజ్కి సంబంధించిన చాప్టర్ అనేది ఫినిష్ చేయడం జరిగింది. సో ఈ చాప్టర్కి సంబంధించినంతవరకు మీకు ఏవైనా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మేము డెఫినెట్గా క్లారిఫై చేయడానికి ట్రయల్స్ చేస్తాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే మేము నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు అవి నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.